దేశవ్యాప్త సమ్మెకి సంబంధించి అనేక సంఘాలు, అనేక రంగాలు, కోట్లాది మంది ఉద్యోగ కార్మిక వర్గం, దాదాపు 598 సంఘాలు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని, అలాగే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి స్వతంత్ర ఫెడరేషన్స్, సంయుక్త కిసాన్ మోర్చా వంటి 590 సంఘాలు కలిసి సంయుక్తంగా ఈ సమ్మెను చేస్తున్నాయి. సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పటికే మన ప్రచారోద్యమంలో భాగంగా కరపత్రాల రూపంలో, సర్కులర్ రూపంలో, సదస్సుల రూపంలో, గేట్ మీటింగ్ల రూపంలో, డిమాన్స్ట్రేషన్స్ రూపంలో రకరకాలుగా దేశవ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన సమ్మె భారతదేశ కార్మికోద్యమంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఎందుకు లిఖించబోతోందంటే, చరిత్ర ప్రభావితమైనట్టుగా మొత్తం కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టేటువంటి విధానానికి ఏదైతే లేబర్ కోడ్స్ అనే విధానం ద్వారా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందో, ఆ నోటిఫికేషన్ రద్దు చేయాల్సిందే అని చెప్పి యావత్ భారతదేశ కార్మిక వర్గం సంయుక్తంగా ముక్త కంఠంతో నిర్ణయించనుంది. రంగాల వారీగా డిమాండ్స్, సంఘాల వారీగా డిమాండ్స్ కూడా వీటిలో ఉన్నాయి. ఏ రంగానికి ఆ రంగానికి కామన్ ఎజెండా ఈజ్ లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్ కి సంబంధించిన పూర్వాపరాలు, సమ్మెని సక్సెస్ చేయడం కోసం, సమ్మె డిమాండ్స్ ని పాపులరైజ్ చేయడం కోసం, సమ్మె యొక్క ఉధృతిని తెలియజేయడం కోసం ఎన్ని రకాల రూపాల్లో ప్రచార మార్గాలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా మనం చేయగలము అని చెప్పి ఏ సంఘానికి తోచిన విధంగా ఆ సంఘం అన్ని రూపాల్లో కూడా ప్రచారం చేస్తుంది. సమ్మె సక్సెస్ చేయడం అనేది ఒక పార్ట్ అయితే, సమ్మెకి సంబంధించినటువంటి డిమాండ్స్ లో ఉన్నటువంటి సహేతుకతని ప్రజానికానికి తెలియజేయడం ద్వారా భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ట్రేడ్ యూనియన్ రైట్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ది డెమోక్రటిక్ రైట్స్. సో కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ కాన్స్టిట్యూషన్ రైట్స్ అన్నిటిని కూడా, ట్రేడ్ యూనియన్ హక్కులన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్ కావాల్సినటువంటి విధంగా మొత్తం కార్మిక వర్గాన్ని ఆదాక్రాంతం చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని ఈ దేశ కార్మిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదు. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యకి కార్మిక వర్గానికి మధ్య జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఘర్షణ. ప్రాథమిక హక్కుల్లో పార్ట్గా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ హక్కుల్ని కాపాడుకోవడం కోసం, భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని కాపాడుకోవడం కోసం, కార్మిక వర్గాన్ని మానసిక శృంఖలాలకి తోసినటువంటి విధానాన్ని సృష్టించడం కోసం, ఎదిరించడం కోసం సంయుక్తంగా అన్ని యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, సంయుక్త కిసాన్ మోర్చా లాంటి అతిపెద్ద రైతాంగానికి సంబంధించినటువంటి ఢిల్లీ పురవీధుల్లో పెద్ద ఎత్తున ఉద్యమించి సమరశీల పోరాటం జరిపినటువంటి రైతాంగం మొత్తం కార్మిక వర్గం యొక్క ఉద్యమానికి అండగా ఉండటం అనేది చారిత్రాత్మకం. మనం కనుక ఫ్రెంచ్ రివల్యూషన్, అనేక రివల్యూషన్స్ చూస్తే చరిత్ర చెప్పినటువంటి ఆధారం ఏంటంటే, చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఏ దేశంలో అయినా సరే రైతాంగం కార్మిక వర్గం కలిసి ఉద్యమం చేస్తే ప్రత్యామ్నాయంగా నిలిచేది రైతాంగ కార్మిక ఉద్యమం చేసినటువంటి డిమాండ్సే. ప్రపంచ కార్మిక వర్గ పోరాటాలకి సూచిక. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా మొత్తం రైతాంగం, మొత్తం కార్మిక వర్గం కలిసి ఫిబ్రవరి 12న సమ్మె చేయబోతోంది. ఈ సమ్మె ఖచ్చితంగా భారతదేశ కార్మికోద్యమంలో ఒక నూతన అధ్యాయం లిఖించబోతోంది.